హలో గైస్, మనం ముందుగా ఈరోజు వీడియోలో వచ్చి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th T20 మ్యాచ్ రివ్యూ చేసుకోబోతున్నాము. ఇక నుంచి మన ఛానల్లో వరుసగా క్రికెట్ సంబంధించిన రివ్యూస్, అలాగే ముందు రాబోయే బిగ్ బాస్ రివ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏదైనా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి కొన్ని మిస్టేక్స్ దొరలవచ్చు, అలాగే ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసి నాకు ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతుంటాను. ముందుగా ఇంకా సోది లేకుండా విషయంలోకి వస్తే ఇండియన్ టీము కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ కలిసి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం సరైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవతల కెప్టెన్ కూడా టాస్ కలిసి బ్యాటింగ్ ఎంచుకుందాం అని అనుకున్నాడు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మన వాళ్ళు ఫస్ట్ T20లో కూడా టాస్ గెలిచి మంచి బ్యాటింగే చేశారు. అదిగాక లాస్ట్ మ్యాచ్లో చేజింగ్ చేస్తూ మన వాళ్ళు కుప్పకూలటం వల్ల కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేసి హై స్కోర్ ఇస్తే ఆ ప్రెజర్లో వాళ్ళ టీము కొలాప్స్ అవుతామనే ఉద్దేశంతో తీసుకున్నాడని మనం భావిస్తున్నాం. శ్రేయస్ అయ్యర్ వచ్చి అటు బ్యాటింగ్లోనూ బాగా రాణించాడు. ఈ మ్యాచ్లో కేవలం 49 బాల్స్లోనే 80 రన్స్ చేశాడు. అందులో 4 4లు 5 6లు ఉన్నాయి. అలాగే మంచి స్ట్రైక్ రేట్తో కూడా బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ నుండి ఎటువంటి మద్దతు లేదు. అసలు ఈ గౌతమ్ గంభీర్ ఎందుకని ఆ ప్రసిద్ధ్ కృష్ణని, వాషింగ్టన్ సుందర్ని T20 టీంలో సెలెక్ట్ చేస్తాడో ఆ దేవుడికే తెలియాలి. అలాగే ఇంకా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని ఆడించి ఉంటే అటు 6th బౌలర్గా పనికొచ్చాడు, అలాగే బ్యాట్స్మెన్గా కూడా పనికొచ్చాడు అనుకుంటున్నాను. లాస్ట్లో స్లాగ్ ఓవర్స్లో ఓన్లీ 8 బాల్స్లో 5 రన్స్ చేశాడు వాషింగ్టన్ సుందరు. అది కూడా ఈ స్కోరు తగ్గడానికి ఒక కారణం. మన వాళ్ళు 20 ఓవర్లు ఆడి ఓన్లీ 158 రన్స్ మాత్రమే చేశారు. ఆ స్కోరు ఆ పిచ్ మీద అసలు సరిపోదు. శ్రేయస్ అయ్యర్ మాత్రమే గౌరవప్రదమైన స్కోర్ చేశాడు. అతని రన్స్ మాత్రమే 50+ ఉన్నాయి మ్యాచ్లో. ఇంకా ఓపెనర్లో వరుసగా 3వసారి వైభవ్ సూర్యవంశి విఫలమయ్యాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ కూడా ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, కానీ నెక్స్ట్ నుంచి మ్యాచ్లో సరిగా ఆడట్లేదు. మనలో ఓన్లీ 6లు కొడితేనే మ్యాచ్ గెలుస్తామనే ఉద్దేశంతో బ్యాటింగ్ ఆడుతున్నారు. లాంగ్ రన్లో అకార్డింగ్ టు పిచ్ ఆడట్లేదు. స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తే ఎప్పుడైనా ఒక బ్యాట్స్మెన్కి గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీని, మన వాళ్ళు విరాట్ కోహ్లీని చూసి చాలా నేర్చుకోవాలి. 6లు కొడితేనే మ్యాచ్లు గెలవరు. ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి బాల్ 6 కొట్టాలంటే అవ్వదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లో బౌన్స్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది. అకార్డింగ్ టు సిచ్యువేషన్ బట్టి ఆడాలి. వన్డేలో అయినా మన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని చూద్దాం. ముఖ్యంగా మన సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ KL రాహుల్ రావడం వల్ల బ్యాటింగ్ స్ట్రెంత్ పెరుగుతుంది. అక్కడ 50 ఓవర్స్ ఉంటాయి కాబట్టి నిదానంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు 6లు 4లు కొడుతూ మ్యాచ్ని ఫినిష్ చేయవచ్చు. అలాగే T20లో కూడా అలాగే ఆడితే మన వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ విజయాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనము ఈ 5 మ్యాచ్లు ఓడిపోవడంతోనే మన టీంని తక్కువ చేయవలసిన పని లేదు. ఎందుకంటే ఎవరికైనా వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత కొన్ని ఓటములు రావడం సహజం, కానీ మన టీం సెలెక్షనే మరీ దారుణంగా ఉంది. అలాగే బౌలింగ్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా మనం పిల్సాడ్ చూసి నేర్చుకోవాలి. అతను ఈ మధ్య సరిగా ఫామ్లో లేడు. అలాగే ఫస్ట్ మ్యాచ్ 2వ మ్యాచ్లో కూడా సరిగా ఆడలేదు, కానీ 3వ మ్యాచ్లో 1-2 ఓవర్లు మేడిన్ ఆడినా సరే తర్వాత గ్రీజ్లో నిలదొక్కొని నిదానంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చెత్త బతులు దొరికినప్పుడల్లా హిట్టింగ్ చేశాడు. అదే కాన్ఫిడెన్స్ నెక్స్ట్ మ్యాచ్ 4th T20లో కూడా జరిగింది. ఫస్ట్ ఓవర్ కూడా
ఈ మ్యాచ్లో కూడా సరిగా ఏం ఆడలేదు. ఫస్ట్ 8 బంతుల్లో 0 రన్స్. అలాగే ప్యానిక్ అవ్వకుండా ఓన్లీ 6 4 కాదు, ముందు పిచ్చిని అర్థం చేసుకుని తర్వాత హిట్టింగ్ చేయాలని మనం సాల్ట్ని చూసి నేర్చుకోవచ్చు. అలాగే హ్యారీ బ్రూక్ కూడా హిట్టింగ్ ఒక పక్క హిట్టింగ్ చేస్తూనే చక్కని బౌండరీలతో కూడా అలరిస్తున్నాడు. అలాగే అకార్డింగ్ టు పిచ్ ఆడుతున్నాడు. అటు బ్యాట్స్మెన్గా అలాగే కెప్టెన్గా ఇంప్రెస్ అయ్యాడని చెప్పాలి. మన టీం ఆల్రెడీ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది, ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు. లాస్ట్ మ్యాచ్ అన్నా విన్ అయ్యి క్లీన్ స్వీప్ కాకుండా చూసుకోవాలి, పరువు కోసం ఆడాలి. అలాగే సేమ్ ఇదే టీము ఓన్లీ బౌలర్లు మారారు, ఆ బౌలర్లు కూడా ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్లే. జింబాబ్వే టూర్కి కూడా వెళ్తున్నారు. కనీసం జింబాబ్వే టూర్లో అయినా ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని కానీ ఆ జింబాబ్వే టూర్లో ఓడిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అది కూడా ఓడిపోతే ఇంకా పూర్తిగా ఇండియన్ టీం పరుగు పోతుంది. మంది మెయిన్ టీము మిగతా కంట్రీస్ బీసీ టీములతో వస్తున్నాయి కూడా వాళ్ళు సిరీస్లు గెలుస్తున్నారు. నెక్స్ట్ 14 నుంచి వన్డే సిరీస్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి కనీసం ఇండియన్ టీం వన్డే సిరీస్ అయినా విన్ అయ్యి ఈ విమర్శలకి చెక్కు పెడుతుందని ఆశిస్తున్నాను. గంభీర్ కూడా తన ఈగోను పక్కన పెట్టి టీంకి ఏది మంచి అయిద్దో దానిపైన దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై హింద్.